శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈరోజు ఎక్కడ చూసినా హిందువుల మీద దాడులే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదంలో ఉన్న వ్యక్తులు హిందువులు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియదు. జరిగే ప్రతి కుట్రకి తీసుకెళ్లి హిందువుల్ని బాధ్యుల్ని చేస్తున్నారు దానికి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనందరికి నిజంగా ఏంటంటే ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకులండి. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని ఓపెన్గా ఏంటంటే ప్రకటించి ఆయన దాన్ని ఉద్ధరించడానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. వారు ఒక మంచి మాట అన్నారు, అది ప్రతి హిందువుకి ఆదర్శం. ఏమిటంటే, నేను ఒక ఫ్యానటిక్ హిందువుని కాదు, నేను కమిటెడ్ హిందువుని. అంటే ఫ్యానటిక్ హిందూ అంటే నా మత పిచ్చున్న వ్యక్తిని కాదు, నేను కమిటెడ్, నేను ఆ ధర్మం పట్ల చాలా కమిట్ అయి ఉన్నాను. అది ఈరోజు చాలా మనకి ప్రతి హిందువుకి కూడా అవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆయన ఆదరిస్తారు, చాలా గౌరవంగా చూస్తారు, చాలా మంచిదే. మీరు కూడా ఏంటంటే ఆయన మార్గంలో నడవాలి, వాళ్ళని చూసి మిగిలిన సమాజం కూడా నడవాలి. ఎందుకు ఈరోజు ఆయన మనకేంటంటే మన ధర్మానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్దన్నలాగా ఆయన ఈరోజు వ్యవహరిస్తున్నారు. సనాతన ధర్మానికి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి వారు పిలిపించారు. కాబట్టి ఏంటంటే ప్రతి హిందువు కూడా ఆయన అన్న మాటని సీరియస్గా తీసుకొని మనం ఏంటంటే ఒక కమిటెడ్ హిందువులాగా ఉండాలి. మన మతం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాలి, ప్రశ్నించాలి. అంతే తప్ప పూనకాలు వచ్చినట్టు ఊగిపోవటం వల్ల వచ్చే లాభం ఏం లేదండి. మాది ఎప్పుడో లక్షల కోట్ల సంవత్సరాల కింద ధర్మం, మేము అప్పుడెప్పుడో ఉన్నాం, అవన్నీ అనవసరం. అవన్నీ ఏంటంటే దానివల్ల ఎవడు వచ్చి కిరీటాలు పెట్టడం. అసలు ఫస్ట్ మనుషులు ఎప్పుడు వచ్చారనేది కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎప్పుడూ కూడా వేదాలు అనేవి సైన్స్కి చాలా గౌరవాన్ని ఇచ్చినాయండి. అసలు మన వేదాలను కనుక చదివితే మనకి ఏది సైన్సో ఏది వేదమో అర్థం కాదు. రెండు కూడా ఒకే లైన్లో వెళ్తుంటాయి అనమాట. ఎప్పుడు కూడా సైన్స్కి విరుద్ధంగా మనకి వేదం వెళ్ళలేదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మనకి వేదాల్లో ప్రకృతి శక్తులు ఉన్నాయండి. ఇప్పుడు అవే మనకి పురాణాల్లో వాటికి ఒక రూపం దాల్చి కథల రూపంలో చెప్పారు. ఇప్పుడు అష్టాదశ పురాణాలు ఏవైతే ఉన్నాయో వేదాల్లో ఉన్న విషయాలు అవన్నీ అర్థం కావు కాబట్టి అర్థమయ్యే విధంగా పురాణాల్లో మనకు ఆ స్టోరీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వేదాలు ఏం చెప్తున్నాయి? నువ్వు అగ్నిని గౌరవించాలి, నువ్వు వాయువుని గౌరవించాలి, నువ్వు ఇంద్రుని గౌరవించాలి. ఇప్పుడు ఇంద్రుడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనకి పురాణాల్లో కనిపించే పాత్ర అని చెప్పి అనుకుంటారు. కానీ ఇంద్రుడు అంటే మెరుపు అండి. మెరుపు ఏదైతే మనకి వర్షం వచ్చేటప్పుడు మెరుపు వస్తుందో దానికి ఇంద్ర అనే పేరు పెట్టారు. అంతేగాని ఇంద్రుడు అంటే 2 చేతులు 2 కాళ్ళు ఇది కాదండి. ఈ సిద్ధాంతం చాలా మంది ఏంటంటే పూర్తి చదవరు వేదాలు. ఇప్పుడు అహల్య స్టోరీ కూడా అసలు అర్థం అక్కడ కాదు. మనకేంటంటే అక్కడ గౌతమ మహర్షి ప్రార్థించాడు. ఇంద్రుడు వర్షానికి అధిపతి కాబట్టి ఆయన్ని పూజిస్తాడనమాట. ఏంటి, ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేయమని. అది ఇంద్రుడు వరం ఇస్తాడు. ఆయన మనిషి మనలాగా వచ్చి అహల్య అనేది అక్కడ భూమి. కానీ మనకి ఒక అమ్మాయి రూపంలో దాన్ని కొంతమంది అట్లా స్వార్థ శక్తులు ప్రచారం చేసినాయి. దీన్ని పెద్ద స్కాలర్స్ కూడా ఈ ఇంద్రుడి అహల్యకు సంబంధించినటువంటి స్టోరీ ఏదైతే ఉందో ఇది కల్పితం, ఇది వాల్మీకి రాసింది కాదు, దీనికి ఇంటర్ప్రిటేషన్ రాంగ్ వేలో ఇచ్చారు, దీని కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇటీవల ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు కూడా ఒక ఛానల్లో చెప్పడం జరిగింది ఇదే విషయం గురించి. సో ఇప్పుడు మనకి ఇంద్రుడు అంటే ఎవరు? మెరుపు. అలాగే సూర్యనారాయణుడు మనకి నక్షత్ర రూపంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు. ఇప్పుడు మీరు ఎవరైనా ఆలోచించండి, మనకి ఫోటోసింథసిస్ జరుగుద్దండి. ఫోటోసింథసిస్ ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది మనిషికి. ఇప్పుడు అసలు ఆక్సిజన్ లేకుండా ఎవరైనా మనుషులు ఉండగలరా? ఎవ్వరూ ఉండలేరు. మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇండైరెక్ట్గా సూర్యుడి నుంచే. సూర్యుడు ఫోటోసింథసిస్కి ఆ లైట్ని ఈ ప్లాంట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయడం వల్ల కదా వస్తుంది మనకి. మరి వేదాల్లో ఇంత సైన్స్ ఉన్నప్పుడు వేద ఋషులు స్పష్టంగా చెప్పారు కదా, నువ్వు అన్ని ఎలిమెంట్స్ని, నేచర్లో ఉన్న ఫోర్సెస్ అన్నిటిని కూడా గౌరవించు, వాటిని ఏంటంటే మొక్కు, వాటికి దండం పెట్టని చెప్పారు. కొంతమంది దీనికి వక్ర భాషలు చెప్తున్నారు ఇటీవల. ఇప్పుడు మనం రీసెంట్గా ఒక వీడియో నేను చూశానండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎవరైతే సినిమా డైరెక్టర్ ఉన్నారో వారికి వేదాల గురించి, వేదాలంటే ఏం లేదు, ప్రకృతి శక్తులకి మన పూర్వ ఋషులు ఏదో భయపడో లేకపోతే ఏదో ఊరిక దడుచుకోనో అట్లా మొక్కారు అంతే తప్ప ఏదో లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా ఖండించారు దాన్ని. ఇప్పుడు ప్రకృతి శక్తుల్ని గౌరవించడం అంటే మన పరమేశ్వరుణ్ణి గౌరవించటమే. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే హిందువులది ఏముందండి, రాళ్ళని రప్పల్ని చెట్లని అన్నిటిని పూజిస్తారు, అదేమన్నా పెద్ద గొప్ప, వీళ్ళు సృష్టికర్తను దేవుడిని వదిలేసి ఈ దేవుడు సృష్టించిన ప్రకృతిని పూజిస్తారని చెప్పి ఎగతాళికి చేస్తుంటారండి. అది కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం.
కానీ వేదం ఏం చెబుతుంది? ఆ పరమేశ్వరుడు, ప్రకృతి పరమేశ్వరుడు వేరుగా లేరు అని చెప్తుంది. ప్రకృతి పరమేశ్వరుడిలో భాగమే. సూర్యుడు పరమేశ్వరుడి నుంచి భిన్నంగా లేడు, ఇంద్రుడు పరమేశ్వరుడి నుంచి భిన్నంగా లేడు, అగ్నిదేవుడు కూడా పరమేశ్వరుడి నుంచి భిన్నంగా లేడు. ఏదైతే మన ప్రకృతిని గౌరవిస్తున్నామో పరమేశ్వరుని గౌరవిస్తున్నట్టే. మనకి పురుష సూక్తం చూసినా ఇదే ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. మళ్ళీ నాసదీయ సూక్తం అని ఋగ్వేదం 10వ మండలం అద్భుతం ఉందంట. అద్భుతమైనటువంటి ఒకటి ఉంటుంది మనకి, నాసదీయ సూక్తం అని ఒకటి ఉంటుంది. అందులో స్పష్టంగా వేద ఋషి చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం హిందువులకి మనం ఎడ్యుకేట్ చేయాలి. మన ధర్మం పట్ల ఒక సరైనటువంటి అవగాహన కల్పించాలి. ఇది ఎవరు చేయాలి? ఎవరైతే పండితుల లెవెల్లో ఉన్నారో, పీఠాధిపతుల లెవెల్లో ఉన్నారో వీళ్ళు గ్రామాలకు వెళ్ళి, మనకు అక్కడ దేవాలయాలు ఉన్నాయి కాబట్టి హిందూ దేవాలయాల్లో భగవద్గీతని ప్రచారం చేయటం కానివ్వండి. ఇప్పుడు గంగాధర శాస్త్రి గారైనా ఒక ఆయన ఉన్నారండి, భగవద్గీత గురించి అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన నిజంగా మనం ఎంత ఆయన పాద అభివందనం చేసినా కూడా తక్కువే హిందువులుగా. అలాంటి వాళ్ళు 1,00,000 మంది రావాలండి. ఇప్పుడు ఒక్కడు కనపడటం ఏంటి చెప్పండి? 10 కోట్లలో ఒక్క ఆయన భగవద్గీతను ప్రచారం చేసేది. ఇప్పుడు అట్లా భగవద్గీత మనకి చాలు 700 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం వేదసారం అంతా, ఇప్పుడు వేదాలు చాలా సర్వోన్నతమైనవి, అందరికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి వేదసారాన్ని అంతా శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఇచ్చారుగా. నేనే ఋగ్వేదాన్ని అయి ఉన్నాను, నేనే సామవేదాన్ని అయి ఉన్నాను, నేనే యజుర్వేదాన్ని అయి ఉన్నాను అని వేదసారాన్ని అంతా శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో ఇచ్చారు. అలాగే విశ్వరూప సందర్శనంలో పురుష సూక్తం యొక్క సారాన్ని కూడా ఇచ్చారు కదా. మరి ఆ భగవద్గీతని గంగాధర శాస్త్రి లాంటి వారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తయారయ్యి చెప్తే, ఏదైతే ఇప్పుడు మత మార్పిళ్ళు అంటున్నారో వాటన్నిటికీ ఖచ్చితంగా చాలా వరకు అడ్డుకట్ట వేసినట్టు అవుద్ది. ఇప్పుడు అది జరగట్లేదు కదా. హిందువులుగా మన తరపు నుంచి మనం చేయాల్సిన బాధ్యత చేస్తున్నామా? చేయట్లా. పోనీ ఇంకొకటి, బయట నుంచి వస్తున్నటువంటి నింద ఇంకోటి ఏంటంటే, ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి ధర్మం మాత్రమే, సనాతన ధర్మం అనేది. ఇందులో ఒక వర్గం పట్ల చాలా వివక్ష చూపించారు. బ్రహ్మ యొక్క పాదాల నుంచి జన్మించారు కాబట్టి వాళ్ళు కేవలం సేవలు చేయడానికి మాత్రమే ఉన్నారనేది ఒక దుష్ప్రచారం చేస్తున్నారండి. ఇది యాక్చువల్గా వాస్తవం కాదు. ఇప్పుడు మనకేంటంటే స్కాంద పురాణంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుందండి. జన్మనా జాయతే శూద్రః సంస్కారణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణం బ్రహ్మ జ్ఞానేషు బ్రాహ్మణాం. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం గలవాడు. విప్రుడు అంటే ఎవరు? వేదాలను చదివిన వాళ్ళు. అలాగే ప్రతి ఒక్కళ్ళు పుట్టుకతో శూద్రులే, కానీ వాళ్ళ యొక్క గుణాలను బట్టి మనకి వాళ్ళ యొక్క వర్ణం అనేది నిర్ణయించబడుతుంది. ఇది స్కంద పురాణంలో ఉంటుంది మనకి. కాబట్టి ఎక్కడా కూడా ఒకళ్ళే చేయాలని రూల్ లేదు. ఒక సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ వేద ప్రచారం కానివ్వండి, మన హిందూ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, రామాయణం కానివచ్చు, మహాభారతం, భగవద్గీత, ఇవన్నీ కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళు చేయాలని లేదు. మొత్తం చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య అన్నాడు శ్రీకృష్ణుల వారు. అంటే ఏంటి? వాళ్ళ యొక్క పనిని బట్టే నేను చేశానని చెప్పి. కాబట్టి బ్రాహ్మణుడు అనే పొజిషన్ ఎవరికి వస్తుందంటే, ఎవరైనా బ్రాహ్మణుడు అవ్వచ్చు. ఇప్పుడు నేను శూద్రుడిని అండి, వాస్తవానికి కులం పరంగా నేను శూద్రుడిని, నేను బ్రాహ్మణుడు అవ్వచ్చు. వేదాలు చదివితే నేను బ్రాహ్మణుడు అవుతా. ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఏంటండి? వాళ్ళకి 6 నియమాలు పెట్టడం జరిగింది మనకి శాస్త్రాలు. వేదాన్ని చదవాలి, ఫస్ట్ది వేదాన్ని చదవాలి, వేదాన్ని చదివించాలి. నెక్స్ట్ యజ్ఞాలు చేయాలి, యజ్ఞాలు చేయించాలి. నెక్స్ట్ దానాలు చేయాలి, దానాలు చేయించాలి. ఇవి 6. ఈ 6 ఉన్నవాడే బ్రాహ్మణుడు అవుతాడు.